47వ కీర్తన ధ్యానించబోతా ఉన్నాం. గత వారం 46వ కీర్తన ధ్యానించాం. మన దేవుడు ఆశ్రయమై ఉన్న దేవుడు, మన దేవుడు మనకు సహాయమై ఉన్న దేవుడు, మన దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు. 3 విషయాలు గత వారం మనము ధ్యానం చేశాం. ఆశ్రయము కావాలి, సహాయము కావాలి, తోడు కూడా కావాలి. కనుక ఆ దేవుని మనం దేవునిగా కలిగి ఉండటం ఎంతైనా ఆశీర్వాదకరం. నేటి దినాన అదే దేవుడు సార్వత్రికమైన హెచ్చరిక, సర్వజనులారా కదా, సర్వజనులారా అంటే సార్వత్రికమైన హెచ్చరిక. చప్పట్లు కొట్టండి. ఏం చేయాలంట? చప్పట్లు కొట్టుడి. చప్పట్లు కొట్టడం అంటే ఘనపరచడం. ఎవరినైనా పెద్దలను మనం పిలిచినప్పుడు స్టేజ్ మీద కానీ ఆయా చోట్ల మనం చూస్తూ ఉంటాం, గాలి బజావ్ హిందీలో అంటాం కదా. అంటే పలానా ఆయన వస్తూ ఉంటాడు కనుక మనం ఏం చేయాలి? చప్పట్ల కొద్ది వారిని ఘన స్వాగతం చేయాలి అని లోకంలో కూడా చాలా మంది చూస్తూ ఉంటాం. రాజకీయవేత్తలు కానీ చాలా మందిని మనం చూస్తాం. చప్పట్లు అనేది మన దేవుణ్ణి మనము ఘనపరచాలి. ఈ నేటి దినాల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చేతులు టిప్పులుగా ఉంటుందని వెళ్తే కనుక చప్పట్లు. ఆ పేరువాగులో పార్క్ ఉంటుంది. ఆ పార్క్ దగ్గర ముసలోళ్ళందరూ కలిసి 20-30 మంది చప్పలు కొడతారండి. అదే పని. మళ్ళా పాడతారు. పాడాలంట, ఊపిరి పాడాలంట. వాళ్ళు చూస్తూ ఉంటాం. 2 సార్లు చూసేవాడిని అండి. మా హ్యాపీని స్కూల్కి తీసుకెళ్ళి ఇంకో గంటలో అయ్యింది. ఆ గంట ఏం చేస్తామని ఆ పార్కులో కూర్చునేవాడు. ఈ ముసలి అందరూ వచ్చి చక్కగా చప్పలు కొట్టేవారు. నేను ఒక ఆయన అడిగాను, ఏం చప్పట్లు అంటే, చప్పట్లు కొడితేనంటే టెన్షన్ ఉండదంట. ఏముండదు? టెన్షన్ ఉండదంట. రెండవది రక్త ప్రసరణ బాగా జరుగుద్ది అంట. సైన్స్ అలా చెప్తా ఉంది. అయితే ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే, పూర్వకాలం ఏ రాజునైనా యాజకుడు కనుక రాజుగా చేస్తే చేతిలో ధర్మశాస్త్రం ఇచ్చి వారికి చప్పట్లు కొట్టేవారు. యోవాషును ఆ దినాల్లో అలాగే చప్పట్లు కొట్టి గర్భరిచారు రాజుగా చేసి. కనుక ప్రియులారా, సర్వజనులారా ఏం చేయాలంట? చప్పట్లు కొట్టండి. కొన్ని సంఘాల్లో కొన్ని డినామినేషన్స్ ఉంటాయి కదా, కొన్ని డాక్టర్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మానవుల పద్ధతులు, దైవోపదేశములని నమ్మేవారు. ఎవడో చెప్తారు చప్పట్లు కొట్టకూడదు, మనం మళ్ళీగా చెప్పకూడదు, మనం ఏంటో చెప్తారు కొంతమంది, దాన్ని ఫాలో అవుతారు. కానీ బైబిల్ అంటుంది సర్వజనులారా. అంటే రక్షింపబడిన ప్రతి జనాంగం ఏం చేయాలి అంటే చప్పట్లు కొట్టండి. మనం మనుషులను వెంబడించకూడదు. ఏ సంఘానికి వెళ్ళినా, ఏ సేవకులు మనతో మాట్లాడినా ఇది వాక్యక్రమమేనా, వాక్యములు ఎలా ఉందా లేదా, ఈయనేంటి చప్పట్లు కొట్టొద్దు అంటున్నాడు, బైబిల్ ఏంటి చప్పట్లు కొట్టమన్నాడు, బైబిలే మనకు ప్రామాణికమైన గ్రంథం. కనుక బైబిల్నే మనము ఫాలో అవ్వాలి తప్ప మనుషులను వాళ్ళు ఏదో డినామినేషన్ పెట్టుకొని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. ఓకే, అంతవరకే తప్ప హల్లెలూయా చెప్పొద్దు, చప్పట్లు కొట్టొద్దు కదా. అది చాలా మరి ఇంకెందుకు దేవుని సన్నిధిలో మనం అందరం ఆరాధించాలి కదా, స్తోత్రించాలి కదా. కనుక దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు,
సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చెయ్యుడి. ఆయనను గురించి ఆర్భాటము చెయ్యాలి జయధ్వనులతో. కొన్ని సంఘాల్లో చర్చినోడి దగ్గరికి వెళ్ళి వచ్చినట్టు ఉంటారు. చర్చికి వెళ్తే ఎలా ఉంటుంది తెలుసా? మైకులు ఉంటాయండి, మంచి మంచి మైకులు ఉంటాయి, వాయిద్యాలు ఉంటాయి. కానీ వాయిద్యాలు వాయించరు, ఆ మైకుల్లో సరిగ్గా పాడరు, చప్పట్లు కొట్టరు. కొట్టివాళ్ళని ఏదో దోషులాగా వస్తారు. గమ్మని చప్పట్లు వచ్చినాయా వాళ్ళని దోషులాగా వస్తారు. కాదు కాదు, మనుషులు అలా చూస్తారేమో కానీ దేవుని హెచ్చరిక ఏంటంటే సర్వజనులారా. వాళ్ళకు సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని సాకులు చెప్తారు. ఇందా మనం పాడుకున్నాం, సిద్ధాంతము గట్టు దుమికిరా సాకులనే మెట్టులు దిగిరా. సాకులు సిద్ధాంతాలు కాదు మన పరలోకానికి తోడుకొని వెళ్ళే. వాక్యం ఏం చెప్తా ఉంది? వాక్యం అంటే సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. మీరు కొట్టకపోతే యెషయా గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. 55వ అధ్యాయం 12వ వచనం అండి. 55:12లో పొలములోని చెట్లన్నీ కదా ఎవరు కొడతారంట? కొన్ని తోటల్లో కూడా మనం వెళ్తే కడకడకడకడమంటూ ఉంటాయి, అంటే చప్పట్లు కొట్టినట్టు. రావు చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చోండి, చల్లటి గాలి వేస్తున్నప్పుడు అవి ఏం చేస్తాయి? చప్పట్లు కొట్టినట్టే సౌండ్ వస్తాయి. కనుక ఆలోచన చేయండి, ఆయన సన్నిధిలో ఏమవుతుంది అంటే పొలములోని చెట్లన్నీ అన్నీ చప్పట్లు కొట్టునుగాక. ఆయన సన్నిధిలో పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును అన్నాడు. మనుష్యులమైన మనము దేవుని స్తుతించాలి, కీర్తించాలి, గణపరచాలి. చప్పట్లు కొట్టుట ఆయనను గణపరచుట, ఆయనను గణపరచాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది పొలములోని చెట్లని చప్పట్లు కొట్టును. 98వ కీర్తన 8వ వచనం. 98వ కీర్తన 8వ వచనంలో ఆయన సన్నిధిని. ఇప్పుడు ఎంతవరకు మనము చెట్లు చప్పట్లు కొట్టడం విన్నాం. ఇప్పుడు ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును. నదుల దగ్గరికి వెళ్ళండి, అక్కడ సౌండ్ వస్తారు. అవి చప్పట్లలాగే ఆలోచన మనం చేస్తే ఆ చప్పట్లాగానే ఉంటాయి. కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి అలాగే వెళ్తాం కాదు, కానీ పాటలు పాడుతున్నారా, స్తుతిస్తున్నారా, వారితో ఏకీభవించి మనం కూడా ఏం చేయాలి? కొన్నేళ్ళు గారు మంచి ఊపుగా పడతారు. మీరు ఎప్పుడైనా గమనించిన వీడియోలోనూ ఆయన వయసు ఏదో చెప్పారు, ఇంచుమించు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కొంచెం పెద్ద ఆయన. కనుక ఆయన ఆ వయసులో చప్పట్లు మంచి ఊపిరి కూడా ఎలా అంటారు ఆయన. అంటే ఎందుకు చెప్తా ఉన్నాను? కనుక మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఎందుకండి ఆయన సన్నిధిలో చప్పట్లు కొట్టాలి అని అంటే, ఆయన ఎలాంటి వాడో మనం గత వారం ధ్యానం చేశాం. మనకు ఆశ్రయమై ఉన్న దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనకు తోడై ఉండే దేవుడు. కనుక ఆయన సన్నిధిలో మనం చెప్పడం. లూకా సువార్తలో మరొక మాట చదువుదాం. 19వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయము 40వ వచనం, రాళ్ళు నన్ను గురించి కేకలు వేయును అన్నాడు. కదండి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును.
ఆలోచన చేస్తున్నారా? కొంతమంది సైలెంట్గా ఉంటారు. పాట వచ్చు, పాట రాదా? 2 సంవత్సరాల నుంచి పాడుతున్నాం, కానీ ఎందుకు ఇదేనా ఎలాగంటారు కదా? వీడియోలో చూడండి, మీరు అదే చూడాలి ఎవరు పాడుతున్నారు. అందుకే ప్రత్యేకించి తీస్తారు. ఇవాళ చెప్పేస్తారు ప్రత్యేకించి జూమ్ మరీ చేసి అప్పుడు చూస్తారనమాట. ఎవరు వెళ్తున్నారు అన్నీ కనపడతాయి అందులో. అది లేకపోతే కనపడతాయి. ఇక్కడ సీసీ కెమెరా ఉంది కదా. కనుక ఇలా ఆలోచన చేయండి. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పాడాలి. నాకు ఆరోగ్యం బాగలేదు, మీకు తెలీదు, కొందరికి తెలుసు, కొందరికి తెలియకపోవచ్చు. గాయాలు ఉన్నాయి, జోసెఫ్ రాజు పిండుతూ ఉంటాడు వాటిని. కాబట్టి విషయాలు చెప్తున్నాను. నాకు ఆరోగ్యం అంత సహకరించకపోయినా శక్తి వంచన లేకుండా చస్తే అక్కడ చావాలి, ఎక్కడ కదండి, అంతే. కనుక ప్రియులారు ఆలోచన ఎక్కడో కాదు. కనుక ప్రియులారు ఆలోచన చేయండి. ఆరోగ్యం బాగలేదు కదా అని దాచుకోను. ఆరోగ్యాన్ని మా అమ్మాయి మెస్సి మా పాస్టర్ పోయి అంత గట్టిగా పడాను, ఇంతకీ కంగారు వచ్చేస్తుందంట. కంగారు వచ్చినట్టు దేవుడు ఉన్నాడు కదండి. రాజు గారు కొందరు అంత గట్టిగా పాడకండి, అన్ని పాటలు పాడండి భగవాన్ అప్పుడు అంటే రైతే నా మీద ఉన్న ప్రేమను బట్టి అంటున్నాను. కానీ ఇక్కడ దేవుని స్తుతించడంలో ఎందుకో మనసు శక్తివంచన లేకుండా పాడాలి అని అనిపిస్తూ ఆత్మవశులమై మనం ఏం చేస్తాం? పాడతాం. బతికుంటే ఉంటాం, పోతే పోతాం కదా. దేవుడు ఉంటాం, పోతే పోతాం. మనకంటే చెప్పండి ఎంతమంది పోయారు అని ఏమో దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి ఆత్మసిద్ధమై శరీరం కొంచెం బలహీన పడతారు 1 గంట 2 గంటలు మళ్ళీ మామూలుగా. గనుక ప్రియులారా ఆయన సన్నిధిలో పాటలు పాడిన, మ్యూజిక్ లో వాయించినప్పుడు చప్పట్లు కొట్టాలి. మీరు కొట్టకపోతే, మీరు చప్పట్లు కొట్టకపోతే నదులు ఆయన సన్నిధిని చప్పట్లు కొట్టును గాక. అడవిలోని చెట్లనియో ఆయన సన్నిధిని చప్పట్లు కొట్టును గాక. మీరు పాడకపోతే, అక్కడ అంటున్నాడు కదా, మీరు పాడలేదనుకో, అక్కడ అంటున్నాడు రాళ్ళన్నీయో కేకలు వేస్తాయంట. రాళ్ళు కేకలు వేయటం ఏంటండి అని అనుకోవచ్చు. ఆయన సన్నిధిలో ఏమో రాళ్ళు స్తుతిస్తాయి, చెట్లు స్తుతిస్తాయి, నదులు స్తుతిస్తాయి. కనుక దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? అన్ని ఇచ్చాడు. శరీరం, బలము, శక్తి, ఏమేమి ఉన్నాయో అన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. వాటన్నిటికంటే మనం శ్రేష్ఠులం. కనుక దేవుని సన్నిధిలో పాడేవాళ్ళంగా, దేవుని సన్నిధిలో చెప్పేవాళ్ళంగా కదా, దేవుని సన్నిధిలో కీర్తించే వాళ్ళంగా, చప్పట్లు కొట్టేవాళ్ళంగా. 19వ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. కదండి, వాటికి ఏమి లేదు, భాష లేదు, మాట లేదు, వాటి స్వరము వినబడదు. వెటి స్వరం? ఆకాశం యొక్క స్వరం, అంతరిక్షం యొక్క స్వరం కదండి. అయినను అవి ఏం చేస్తున్నాయి అంటున్నాడంటే, పగటికి పగలు బోధ చేయుచున్నవి. దేవుడు ఏమన్నాడు? నువ్వు పగలు సూర్యునికి ఆజ్ఞ, పగల నేలుటకు రాత్రి నేలుటకు కదండి. అవి నెరవేరుస్తున్నాయట. వాటికి భాష లేదు, మాట లేదు, అయినను పగటికి పగలు బోధ చేయుచున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నవి. భూదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. ఆలోచన చేస్తున్నారా? అంటే వాటికి నోరు లేదు. ఆకాశానికి నోరుందా? కదండి. చెట్లకు నోరుందా?
నదులకు నోరుందా? రాళ్లకు నోరుందా? అవి దేవుని స్తుతిస్తా ఉన్నాయి, దేవుడిచ్చిన ఆజ్ఞలు నెరవేరుస్తూ ఉన్నాయి. అన్ని కలిగి ఉన్న మనము ఎందుకు స్తుతించలేకపోతున్నాం? ఎందుకు ఆయన సన్నిధిని చప్పట్లు కొట్టలేకపోతా ఉన్నాం? అందుకే దేవుడు అంటున్నాడు, సర్వజనులారా. ఈ 47వ కీర్తనలో సర్వజనులారా చప్పట్లు కొట్టండి. రెండవదిగా అక్కడ అంటున్నాడు 47వ కీర్తన 6వ వచనములో, దేవుని కీర్తించుడి. ఎవరిని కీర్తించాలి? దేవుని కీర్తించాలి. ఒకటి చప్పట్లు కొట్టాలి, రెండవది కీర్తించాలి. మూడవది 7వ వచనంలో అంటున్నాడు, రమ్యముగా. ఎలా పాడాలి? రమ్యముగా పాడాలి. రమ్యముగా పాడాలి అని చెప్తున్నాడు. రమ్యముగా పాడాలి, రమ్యముగా కీర్తించాలి కదండి. రమ్యముగా పాడమంటున్నాడు అనంటే, రమ్యముగా అంటే ఒక టెంపోలో వెళ్ళాలి. పాట ఎలాగెళ్ళాలి? కొంతమంది ఇల్లు చప్పలు కొడతారు, చూసారు? అందరూ ఎలా కొడుతుంటే వాళ్ళు అలా కొడతారు. చూడండి, మీరు గమనించండి. అలా కాదు, ట్రై చేయాలి, నేర్చుకోవాలి. పాటలు పాడాలి, పాటలు నేర్చుకోవాలి. ఏ టెంపోలో వెళ్తుంది మన పాట? అందరి దగ్గర మొబైల్ ఉన్నాయి కదా, ఆ మొబైల్లో సార్ మన పాటే మనం పాడుకొని వింటే ఎలా ఉంటుందో తెలుసుకోండి. మన పాటే మనం పాడుకొని ఎవరు లేనప్పుడు అప్పుడు వినండి ఎలా పాడుతున్నామో. అప్పుడు రమ్యత వస్తుంది. అదే పాట 2 సార్లు 3 సార్లు 4 సార్లు పాడుకుంటుంటే పాట యొక్క రమ్యత, అసలే పాడుతుంది అన్నట్టుగా రమ్యత వస్తుంది. సాధన చెయ్యాలి. ఏం చెయ్యాలి? ప్రతి దేవుని వాక్యం అంటే ఆషామాషి కాదు, సాధన. సాధనం చెయ్యాలి. పాడటంలో సాధన ఉండాలి. ఒంటరిగా మనసులో పాడుకోవాలి. ఎవరు లేరు కొంచెం సౌండ్ తీసుకుని పాడుకోవాలి. బాత్రూములు అక్కడక్కడ కాదు, వంట చేస్తా పాడేస్తారు కొంతమంది. ఆ వంట చేసినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుందో అదే సౌండ్ మనకు వస్తుంది తర్వాత. అది కాదు ఏమండి, చక్కగా పాడటం. రమ్యముగా పాడండి, ఆయనను కీర్తించండి. రమ్యముగా కీర్తించాలి, చప్పట్లు కొట్టాలి రమ్యముగా. ఎంత బాగుంటుంది! అందరూ ఒకే వరుసలో చప్పట్లు కొడతా ఉండి, అందరూ ఒకే వరుసలో పాడుతూ ఉండి, అబ్బా అందరూ ఒకే వరుసలో కీర్తిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. మన సంఘంలో చాలా వరకు బెస్ట్. కొన్ని సంఘానికి వెళ్ళినప్పుడు ఏదో పాడతారు, ఆ పాడి ఆయనకి రాదు పాట, ఆ పాస్టర్ గారికి రాదు. అక్కడ అపశృతులు పాడుతూ ఉంటాడు. ఈ విశ్వాసులు కూడా పాపం ఏం చేయాలంటున్నారు, అదే లైన్లో ఆయన వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కనుక దేవుడు మహాప్రభు మన సంఘం అలా కాదు. కాబట్టి ప్రియులారా హెచ్చరిక చేస్తున్నాడు, సర్వజనులారా చప్పట్లు కొట్టండి, సర్వజనులారా కీర్తించండి, సర్వజనులారా రమ్యముగా పాడండి. ఎందుకు పాడాలి రమ్యముగా? ఎందుకు రమ్యముగా కీర్తించాలి? ఎందుకు రమ్యముగా చప్పట్లు కొట్టాలి అనంటే 2వ వచనములో, ఈ 47వ కీర్తన 2వ వచనములో, యెహోవా ఎలాంటి వాడండి? మహోన్నతుడు కదండి. మొట్టమొదటి మాట యెహోవా మహోన్నతుడు. ఆయన ఎలాంటి వాడు చెప్తున్నాడు? ఆయన మహోన్నతుడు, మహా ప్లస్ ఉన్నతుడు. అంటే అందరికంటే ఉన్నతమైన వాడు, మహోన్నతుడు. మనము కీర్తించేది ఎవరిని? మహోన్నతుని. మనము ఎవరిని గురించి పాడుతున్నాం? మహోన్నతుని గురించి పాడుతున్నాం. మనం ఎవరిని గురించి చప్పటపడుతున్నాం? మహోన్నతుని గురించి చప్పటపడుతున్నాం. అందుకే 47వ కీర్తనలో సర్వజనులారా చప్పట్లు కొట్టండి, సర్వజనులారా కీర్తించండి, సర్వజనులారా రమ్యముగా పాడండి. ఎందుకంటే యెహోవా మహోన్నతుడు అని మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత మహోన్నతుడు అని ఆలోచన చేస్తే 99వ కీర్తన 2వ వచనం, యెహోవా జనములన్నిటికి పైన ఆయన హెచ్చి ఉన్నాడు. జనములన్నిటి పైన ఆయన హెచ్చి ఉన్నాడు. అంటే జనములన్నిటికంటే ఆయన మహోన్నతుడు.
అంటే కనబడే జనాంగం అంతటి కంటే ఆయన ఎలాంటి వాడండి అని అంటే మహోన్నతుడు. రెండవది ఏమన్నాడు? భూలోకంలో ఉన్న జనములన్నిటికంటే ఆయన హెచ్చైన వాడు, మహోన్నతుడు. మన కనబడే భూలోకంలో ఉన్న జనములన్నిటికంటే ఆయన మహోన్నతుడు. 96వ కీర్తన చూడండి, 9వ వచనం. పరిశుద్ధాలంకారమును ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. ఏమండి? యెహోవా రాజ్యం చేయుచున్నాడు. మనం ఎలాగైనా సన్నిధికి రావాలో చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాలంకారము ధరించుకొని ఆయన సన్నిధికి రావాలట. ఏ అలంకారము? పరిశుద్ధాలంకారము ధరించుకొని ఆయన సన్నిధికి రావాలి అన్న. కనుక ఆయన ఎలాంటి దేవుడు, ఆయన ఎలాంటి వాడు అని ఆలోచన చేస్తే ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధాలంకారము ధరించుకొని ఆయన సన్నిధికి రావాలి. ఆయన సమస్త దేవతల కంటే పైనున్నవాడు. ఈ 97వ కీర్తన 9వ వచనం అండి. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అన్నాడు. ఆయన సమస్త దేవతల కంటే పైనున్నవాడు. ఆయన సమస్త జనముల కంటే పైనున్నవాడు. ఆయన భూలోకం అంతటి కంటే పైనున్నవాడు. ఈ 97వ కీర్తన 9వ వచనంలో భూలోకం అంతటి కంటే పైగా ఉన్నావు అన్నాడు. సమస్త దేవతల కంటే పైగా ఉన్నావు అన్నాడు. కనుక ఆయన పైనున్నవాడు, మహోన్నతుడు. ఆ మహోన్నతుడైన దేవుని ఎదుట మనం ఏం చెయ్యాలి అని అంటే కీర్తించాలి, చప్పట్లు కొట్టాలి, రమ్యముగా పాడాలి, రమ్యముగా పాడాలి. ఆయన మహోన్నతుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు కదండి. ఆయన ఎవరంటే ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, భూలోకము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, దేవతలందరికంటే మిక్కిలి హెచ్చైన వాడు, జనములందరికంటే మిక్కిలి హెచ్చైన వాడు, మహోన్నతుడు. ఆ మహోన్నతుని మనము కీర్తించాలి. యోబు గ్రంథంలో 36వ అధ్యాయం చూడండి 26వ వచనం. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము కదా. ఆలోచించుము కదండి. ఆలోచించు, దేవుడు మహోన్నతుడు. మహోన్నతుడు కనుక మహోన్నతుడు కోరేది ఏంటంటే చప్పట పట్టండి అయ్యా. మహోన్నతుడు కనుక మహోన్నతుడు కోరేది ఏంటంటే రమ్యముగా పాడండి అయ్యా. మహోన్నతుడు కనుక మహోన్నతుడైన దేవుడు కోరేది ఏంటంటే రమ్యముగా కీర్తించండి అయ్యా అని ఆయన కోరుతా ఉన్నాడు. కనుక ఆ మహోన్నతుని మనం ఏం చేసే వాళ్ళమై ఉండాలి అని అంటే కీర్తించే వాళ్ళముగా ఉండాలి. ఆయన మహోన్నతుడైతే మాకెందుకండి అని అనుకుంటున్నారేమో. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనం చదివితేనండి, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు కదండి. ఇందులో మహోన్నతుడు ఉన్నాడా లేదా కదండి. మహాగణుడును మహోన్నతుడును, ఆయన మహోన్నతుడు. ఆయన సెలవిచ్చినదేమనగా చదవండి, నేను మహోన్నతమైన స్థలములలో నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. అదండి, అయినను వినయము గల వారి మధ్యను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. మహోన్నతుడు
ఎక్కడ నివసిస్తున్నాడంట? వినయము గల వారి మధ్య. ఆయన మహోన్నతుడే, కానీ ఎవరైతే వినయ విధేయతలు కలిగి హీన మనస్సు కలిగి ఉంటారో వారి మధ్య నేను నివాసం చేస్తా ఉంటాను. మన మధ్య నివాసం చేస్తున్న వాడు దేవుడే. ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలి? గణపరచాలి. దేని ద్వారా? చప్పట్ల ద్వారా. గణపరచాలి. దేని ద్వారా? మనం పాడే కీర్తన ద్వారా గణపరచాలి. దేని ద్వారా అనంటే అక్కడ చెప్తున్నాడు, కీర్తించుడి, గణపరచుడి, రమ్యముగా కీర్తనలు పాడుడి. పాడుట ద్వారా గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మహోన్నతుడు గనుక సర్వజనులారా చప్పట్లు కొట్టడు, సర్వజనులారా కీర్తించండి, సర్వజనులారా పాడండి అన్నాడు. రెండవది, ఆయన ఎలాంటి వాడండి అంటే భయంకరుడు. మన దేవుడు ఎలాంటి వాడు? భయంకరుడైన దేవుడు. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం అండి. వారిని చూచి దేవుడు యెహోవా ఈ మధ్య ఉన్నాడు. ఆయన కొంచెం ముందు, వారిని చూచి అయ్యవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఏమండి? ఓ ఇశ్రాయేలు జనాంగమా, మీరు కనాను దేశాన్ని స్వాధీనపరచుకుని పోతా ఉన్నారు. ఆ దేశంలో 7 జాతుల వారు ఉన్నారు. వారు భయంకరులే, కానీ మీరు వారిని చూసి జడియవద్దు. కారణం ఏంటంటే మీ దేవుడైన యెహోవా మహాభయంకరుడు. మామూలు భయంకరుడు కాదు, మహాభయంకరుడు. మన దేవుడు ఎలాంటి వాడండి అని ఆలోచన చేస్తే ఆయన భయంకరుడు, భయంకరుడైన దేవుడు. కనుక ఆ భయంకరుడైన దేవుని ప్రజలముగా మనము ఆయన సన్నిధిలో చేరి చప్పట్లు పట్టాలి. ఆయన సన్నిధిలో చేరి రమ్యముగా పాడాలి. ఆయన సన్నిధిలో చేరి ఆయనను కీర్తించాలి అని దేవుని వాక్యం మాట్లాడతాము. కనుక ఆయన ఎలాంటి వాడు అని 76వ కీర్తన 7వ వచనం అండి. 76వ కీర్తన 7వ వచనములో, ప్రభువు నిత్యము నాడున ఆయన ఇంకెన్నడను కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయిన, ఆయన సెలవిచ్చిన మాట. 76:7 నీవు నీవే కదా ఆశపడుతున్నాడు. దేవా చూశాడు అనమాట ఆశ. నీవే భయంకరుడవు, నీవు పాపపడవేళ నీ సన్నిధిని నిలువగలవాడు ఎవడు? కనుక బైబిల్ భక్తులందరూ కూడా ఆయన సన్నిధిని భయపడేవాడు. బైబిల్ భక్తులందరూ కూడా పొదలో ఉండగా మోషే భయపడ్డాడు కదండి. ఆయన ఎక్కడ ప్రత్యక్షమైన భక్తులు ఏం చేసేవారంటే భయపడేవారు. ఆయన భయపడకుము అని చెప్పి, నేను అబ్రహాము దేవుడను కదా, అబ్రహమా భయపడవద్దు, ఇస్సాకు భయపడవద్దు, యాకోబు భయపడవద్దు అంటే యెహోషువ భయపడవద్దు, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా నేను తోడై ఉంటాను. ఈ మాటలన్నీ ఆయన భయంకరుడు, ఆయనను చూడలేము. కనుక భయంకరుడైన దేవుడు అంటా ఉంటాడు, భయపడవద్దు, నేను నీకు తోడై ఉంటాను. ఈ భయంకరమైన దేవుడిని గురించి అన్నాడు, నీకు నీవే భయంకరుడు కదండి. నీ ఎదుట ఎవరు నిలవగలరు? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి ఆయన మహోన్నతుడైన దేవుడు. ఈ లోకంలో కనబడే దేవతలన్నిటికంటే, మనుషులన్నిటికంటే, భూతలం అంతటి కంటే కదా ఆయన మహోన్నతుడు. రెండవదిగా చూస్తే ఆయన ఎలాంటి వాడండి అని అంటే ఆయన భయంకరుడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే అక్కడ చూడండి 47వ కీర్తన 2వ వచనంలో, ఆయన సర్వభూమికి మహారాజు కదండి, సర్వభూమికి మహారాజు.
ఆయన మహారాజు. ఎందుకు కీర్తించాలండి? ఎందుకు ఆయనకు భయపడాలండి? ఎందుకు ఆయన సన్నిధిలో చప్పట్ల కొట్టాలండి? ఎందుకు రమ్యముగా పాడాలండి అనంటే, ఆయన ఎలాంటి వాడు అనంటే, ఒకటి మహోన్నతుడు, రెండవది భయంకరుడు, మూడవది ఆయన సర్వభూమికి మహారాజు. ఆయన సర్వభూమికి మహారాజు. భూమికే కాదు, అక్కడ మనం చదివినట్లయితే ప్రియులారా, మనకు మహారాజు. ఎవరికి మహారాజు? మన రాజు అన్నాడు చూడండి 6వ వచనంలో, మన రాజును కదండి. అంటే మనకి కూడా ఆయన మహారాజు. 7వ వచనంలో అంటాడు, దేవుడు సర్వభూమికి రాజు. మనకి రాజు, సర్వభూమికి రాజు. కొంచెం కింద 8వ వచనంలో అన్యజనులకు రాజు కదండి. ఆయన మనకి రాజు, అదే సమయంలో సర్వభూమికి రాజు, అదే సమయంలో అన్యజనులకు కూడా రాజే. కనుక ఆ రాజును గురించి మనం కీర్తించాలి, రాజును గురించి మనం చప్పట్లు కొట్టాలి, రాజును గురించి మనం రమ్యముగా పాడాలి. మన ప్రభు అంటున్నాడు మలాకీ గ్రంథములో 1వ అధ్యాయం, మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం అండి. నేను బలమైన మహారాజునై ఉన్నాను. చాలండి. ఆయన చెప్పుకుంటున్నాడు. ఇంతవరకు భక్తుని ద్వారా చెప్పాడు, ఆసాపు ద్వారా కుమారుల ద్వారా చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అంటున్నాడు కదండి. ఆయన ఎలాంటి రాజు చెప్తా ఉన్నాడు? ఘనమైన మహారాజు. ఆయన ఘనమైన మహారాజు, ఆయన రాజే. ఎలాంటి రాజు? ఘనమైన మహారాజునని మాట్లాడుతూ ఉన్నాడు. 95వ కీర్తన 3వ వచనం. 95వ కీర్తన 3వ వచనంలో, యెహోవా మహాదేవుడును దేవతలందరి పైన మహత్యము గల మహారాజు. మహత్యము కలిగిన వాడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు. ఆయన మహారాజు, ఘనమైన మహారాజు, మహత్యము కలిగిన మహారాజు. ఆయన 4వదిగా నీతికి రాజు. దేనికి రాజు? నీతికి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 2వ వచనం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనములో ఆయన దేనికి రాజు అంట? నీతికి రాజు. కాబట్టి షాలోము రాజు ఆయనే, నీతికి కూడా ఆయనే రాజు. చదువుతారా 2వ వచనం? ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతనికి అతని పేరుకు మొదట నీతికి రాజు. దేనికి రాజు అంట? కదా, ఆయన నీతికి రాజు. మనం చెప్పుకుంటున్నాం ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన భయంకరుడైన దేవుడు, ఆయన సర్వభూమికి రాజు, ఆయన మనందరికీ రాజు, ఆయన అన్యజనులందరికీ రాజు, ఆయన మహాగరుడైన రాజు, మహత్యము కలిగిన రాజు, నీతికి రాజు కదా. అక్కడ సమాధానం చాలా విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి కనుక ఆ రాజుల గురించి వ్రాస్తా ఉన్నాడు. సదాకాలం ఉండే, ఎంతకాలం ఉంటాడా రాజు? రాజ్యాలు 5 సంవత్సరాలే ఉంటాయి. 5 సంవత్సరాల తర్వాత మనకి కొత్త రాజు వస్తాడు. మరి ఆయన ఇర్మియా 10:10లో ఆయన సదాకాలం ఉండే రాజు. ఎలాంటి రాజు అండి? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు కదా. ఎంతకాలం?
సదాకాలం కొంతకాలం ఉండే రాజు కాదండి. ఎందుకు కీర్తించాలంటే ఆయన రాజు, ఎందుకు కీర్తించాలంటే ఆయన మహోన్నతుడు, ఎందుకు కీర్తించాలంటే ఆయన భయంకరుడు. ఆ భయంకరుడైన రాజును కీర్తించాలి, ఆ మహోన్నతుడైన రాజును కీర్తించాలి, ఆయన గురించి పాడాలి, ఆయన ఏదైనా చప్పట్లు కొట్టాలి అని దేవుని వాక్యం మాట్లాడాలి. అంతేకాకుండా 4వది ఏంటండి అని అంటే 47వ కీర్తన 5వ వచనం అండి. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను. ఆయన ఆరోహణమైన వాడు. ఎందుకు కీర్తించాలి? ఇందులో 4 మాటలు కనబడుతున్నాయి. యెహోవా మహోన్నతుడు 2వ వచనంలో, కనుక ఆయనను గురించి చప్పట్లు కొట్టాలి, ఆయనను గురించి కీర్తించాలి, ఆయనను గురించి రమ్యముగా పాడాలి. 2వది యెహోవా భయంకరుడు గనుక ఆయనను గురించి చప్పట్లు కొట్టాలి, ఆయనను గురించి పాడాలి, ఆయనను గురించి కీర్తించాలి. 3వది ఆయన ఎలాంటి వాడు చెప్తా ఉన్నాడు, ఆయన సర్వభూమికి మహారాజు. మహారాజు గారు కనుక ఆయన సన్నిధిలో మనం ఆయన గురించి చప్పట్లు కొట్టాలి, ఆయన ఎదుట రమ్యముగా పాడాలి, ఆయనను కీర్తించాలి. 4వది ఆయన ఆరోహణుడైన దేవుడు. ఆయన ఆరోహణమైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, భయంకరుడైన దేవుడు, సర్వభూమికి మహారాజై ఉన్న దేవుడు. 4వది ఆయన ఏమై ఉన్నాడు అని అంటే ఆరోహణమై ఉన్న దేవుడు. భూలోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? రిక్తినిగానే వచ్చాడు. గొప్ప సువార్త ప్రకటించాడు. అనేకమైన సూచక్రియలు అద్భుతాలు చేశాడు. ఆ భయంకరుల చేత పట్టబడ్డాడు, హింస నొందాడు, శ్రమలు అనుభవించాడు, చనిపోయాడు, సమాధికి వెళ్ళాడు, తిరిగి 3వ దినాన లేచాడు, అందరికీ కనపడ్డాడు. 40 రోజులు ఈ భూలోకంలో తను తాను సశరీరుడుగా కనపరుచుకున్నాడు. తర్వాత ఆయన ఏమయ్యాడు? ఆరోహణుడాయను. అతడు ఆరోహణుడైన దేవుడు. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము 51వ వచనం చదువుతాం. 51వ వచనం. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను కదా. శిష్యులందరినీ తీసుకుని వెళ్ళాడు చోటకి. వారిలో నుండి ప్రత్యేకింపబడ్డాడు, సెపరేట్ అయ్యాడు. వారు చూచుచుండగా ఆయన ఆరోహణుడాయను లేక ఆరోహణమాయను. కనుక భూలోకములో ఏ దేవుడుగా పిలవబడ్డ ఏ దేవుడు కూడా తిరిగి లేచి పరములకు ఆరోహణమైన వారు కనబడరు. కానీ ఈయన ఆరోహణమైన దేవుడు వచ్చాడు. సర్వ మానవాళ్ళని రక్షించడానికి తన రక్తాన్ని దారపోశాడు. గొప్ప సువార్త అనేది ప్రకటింపజేశాడు. అనేక మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. మీరు సర్వభూమికి వెళ్ళి లేక సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. చివరికి గొప్ప హింస అనుభవించి చనిపోయాడు. ముందే చెప్పాడు తిరిగి 3వ దినాన్ని లేస్తానని. అలాగే లేచాడు. తిరిగి వారందరికీ కనపడి వారిలో నుండి ప్రత్యేకింపబడి పరమునకు ఆరోహణమాయెను. ఆయన ఆరోహణమైన దేవుడు. అపోస్తల కార్య గ్రంథములో 1వ అధ్యాయం 9వ వచనం చదువుదామండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను కదండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా
ఆయన ఏమయ్యాడు అని అంటే ఆరోహణమాయను. ఆరోహణమైన దేవుడు ఒకానొక దినాన్న చూడండి 11వ వచనం చివరి భాగం, ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు సూచిస్తారో ఆ రీతిగానే ఆయన మరలా తిరిగి వచ్చునని వారితో చెప్పారు. ఆయన ఆరోహణమయ్యాడు, ఒకానొక దినాన తిరిగి రానై ఉన్నాడు కదండి. ఈ ఆరాధనలు ఎందుకు, ఈ బోధలు ఎందుకు, మనం ఇంత టైం తీసుకొని ఇక్కడ కూర్చుంటారు ఎందుకు అని అంటే, దేవుడు ఎలాంటి వాడండి అని అంటే మహోన్నతుడు. దేవతల కంటే, సమస్త మానవుల కంటే, ఈ భూలోకం అంతటి కంటే ఆయన మహోన్నతుడు. రెండవది దేవుడు భయంకరుడు. మూడవది ఆయన సర్వభూమికి రాజు. ఇందులో మనమున్నాం, అన్యజనులు ఉన్నారు, సర్వభూమి ఉంది, అంతటికి రాజు ఆయన. నాలుగవది ఆయన ఆరోహణుడైన దేవుడు. భూలోకానికి వచ్చాడు, తండ్రి అప్పగించిన పనిని పూర్తి చేశాడు, ఆరోహణమయ్యాడు, తిరిగి ఒకానొక దినాన రానయ్యున్నాడు. రానయ్యున్నప్పుడు మనము ఆయనతో పాటు ఎత్తబడే వారముగా ఉన్నామా, లేక విడవబడి నిత్యాగ్నికి వెళ్ళే వారముగా ఉన్నామా? ప్రశ్న కదండి. ఆయన వచ్చాడు, ఆయన ఎలాంటి వాడో చెప్పుకున్నాం. మహోన్నతుడు, భయంకరుడు, సర్వభూమికి రాజు, ఆరోహణమైన వాడు, ఒకానొక దినాన తిరిగి రానయ్యున్నవాడు. వచ్చినప్పుడు ఆయన వస్తాడంట. దేని మీద? మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. వస్తాడు. దేని మీద? మేఘం మీద వస్తాడు. వచ్చిన తరువాత ఆయన మేఘం మీద మనలను ఎత్తుకుని మనలను ఎక్కించుకుని వెళ్తాడు. తప్పకుండా మనమందరము కొనిపోబడదు అన్నాడు. కొనిపోబడతాం. రక్షింపబడితే కొనిపోబడతాం, రక్షింపబడకపోతే విడవబడతాం. భయంకరమైన శ్రమలు మామూలు పడదు. కాబట్టి ఆకాశంలో నుండంట అగ్ని వడగళ్ళు పడతాయి. ఎక్కడ దాక్కుంటావు? ఆ కరువులు బయలుదేరతాయంట. ఎక్కడ నువ్వు ఆకలి పెట్టుకోగలవు? కాబట్టి భయంకరమైన వేదన భూమి మీద ఉంటుంది. ఈ వేదనలో, ఈ భయంకర శ్రమలో, ఈ ఆకలి బాధల్లో, ఈ వడగళ్ళ బాధల్లో ఇక్కడే ఉంటామా? లేకపోతే ఆయనతో పాటు మేఘముల మీద ఆ మేఘారుడుగా మనం వెళ్ళగలుగుతూ ఉంటామా? ఆలోచన చేసుకోవాలి. ఆయనతో ఉండాలి అంటే చప్పట్లు పట్టండి. ఆయనతో ఉండాలి అంటే రమ్యముగా పాడండి. ఈవేళ నుంచి పాటలు నేర్చుకోండి. రమ్యముగా చక్కగా పాటలు ఉన్నాయి. మనకి చక్కగా పాటలు నేర్చుకోవాలి. ఆయన గురించి కీర్తించాలి, గణపరచాలి. 4 విషయాలు మనం ధ్యానం చేసాము కీర్తనల ద్వారా కదండి. 4 విషయాలు జ్ఞాపకం వచ్చుకోండి. సర్వజనులారా చప్పట్లు కొట్టండి అన్నాడు. ఆయన గురించి ఆర్భాటం చేయమన్నాడు. ఆయనను కీర్తించండి అన్నాడు. రమ్యముగా పాడండి అన్నాడు. కారణం ఏంటో చెప్పాడు. ఆయన మహోన్నతుడు, ఆయన భయంకరుడు, ఆయన సర్వభూమికి రాజు, ఆయన ఆరోహణమైన దేవుడు. కనుక విశ్వాసముగా ఆయనను ఘనపరిచి ఆయన సన్నిధిలో చక్కగా ముందుకు సాగే వారంగా ఉండాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ మహిమ గల నామానికి వందనాలు. నీ పరిశుద్ధ గ్రంథములో నుండి
ఈ 47వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీవు మహోన్నతుడమైన దేవుడవని, నీవు భయంకరుడమైన దేవుడవని ప్రభువా. ఇదిగో నీవు సర్వభూమికి రాజువైన దేవుడు అని, నీవు ఆరోహణమైన దేవుడు అని నీ గురించి విన్నాం. అదే సమయంలో నీవు చప్పట పట్టమని కోరుతా ఉన్నాం, రమ్యముగా పాడమని కోరుతా ఉన్నాం, నిన్ను కీర్తించమని కోరుతా ఉన్నాం. విశ్వాసముగా నీవు ఎలాంటి దేవుడు నేర్చుకున్నావు కాబట్టి చప్పట్లు కొట్టేవాళ్ళముగా, రమ్యముగా నిన్ను పాడేవాళ్ళముగా, నిన్ను కీర్తించేవాళ్ళుగా ఉండటాన్ని సహాయం తెచ్చమని యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.